ఈరోజు నేను చెప్పబోయేది నా కూతురు దివ్య ఎంబీఏ హెచ్ఆర్ చేయించినామని పవన్ వివేకానంద కాలేజీలో. అయితే ఆమెకు గ్యాప్ వచ్చిందనమాట 2 years స్టడీస్లో. ఓ సంవత్సరం ఫెయిల్ అయింది, 11th ఉంది. తర్వాత మళ్ళీ 1 year ఇంటికాడ ఉంది, మళ్ళీ జాయిన్ అయ్యి ఇట్లా అయితే ఆ గ్యాప్ గురించి సీట్ తీసుకునేందుకు పవన్ వివేకానంద కాలేజ్ బిజినెస్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద టాప్ 10 కాలేజెస్ ఇన్ ఇండియా అనుకుంటుంది. అశోక్ సార్ అని చెప్పి ప్రిన్సిపాల్. సో నేను బీసీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న ఆర్ కృష్ణయ్య వర్గంలో నేను నీలం వెంకటేష్ కుల్కచర్ల శ్రీను మేము అందరం పోయేసి ఇట్లా ట్రై చేయాలి, దివ్య కావాలి, భద్రుకా కాలేజీ అక్కడిక్కడ తిరిగామన్నమాట అప్పుడు మేము. సో నేను అడిగితే సరే అని చెప్పి లెటర్ రాసి ఇచ్చారు ఆర్ కృష్ణయ్య గారు. సారు ఇంతవరకు తెలియదు నా కేసులు, ఈ 498 కేసు ఇంత అయింది, నాకు ఇంత ఇదైంది. లక్కీలీ ఆ లెటర్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది. 2016లో 26 సంథింగ్ ఏదో ఇది ఉందన్నమాట, అది డేటు. ఆ లెటర్ కూడా పెడతా నేను. అదేవిధంగా కీసర రామచంద్ర నరసమ్మ వాళ్ళ అక్క కూతురు సంతోషి అన్న ఏంటి ఫోన్ నడిపేది కార్లో తీసుకెళ్ళేసి నేను అది కృష్ణన్న దగ్గర లెటర్ రాపించి అన్ని తీసుకున్నాను. కృష్ణన్న ఎట్లా అంటే చాలా మందికి కృష్ణన్న గురించి తెలియదు. అది నేను కూడా కలవడం లేదు, కలుస్తాను ఎట్లయినా అన్నకు పోయి. నేను ఈ ఫ్రస్ట్రేషన్, ఈ స్ట్రెస్ దీంట్లోనే ఉన్నా నేను. సో ఆయన ఎవరు పోయినా కూడా చిన్నపిల్లల్ని అందరినీ మంచిగా ఎంకరేజ్ చేస్తాడు, దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. ఆయనకు వందలాది సాల్వాలు కప్తారనమాట వచ్చి, బికాస్ హీఈస్ ఎ స్టూడెంట్ లీడర్. ఆయన ఒక స్టూడెంట్ లీడర్ అని చెప్పి ఇంత పెద్ద మనిషి అయినా కూడా ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. అది నేను ప్రతి దాంట్లో అక్యూరేట్గా గమనిస్తాను అనమాట సార్ది. నేను 1 month ఆన్ 1 month ఆఫ్, 1 month ఆన్ 1 month ఆఫ్. నా పేరు సముద్రం శ్రీ నేను పెట్టిందే కృష్ణన్న. నేను ఆ అమ్మాయికి కూడా తీసి ఇచ్చిన. నాకు మోత్కూరులే కావాలి గురుకుల సీటు. ఇవన్నీ కొన్ని నాటకాలు చేసి వీళ్ళంతా అడ్వాంటేజ్ తీసుకున్నారు. నన్ను తీసుకున్నారు, నా భార్య పిల్లలను తీసుకున్నారు వీళ్ళు. సో ఇది కేసు పెట్టింది మా కృష్ణన్నకి ఇంతవరకు తెలియదు. నీలం వెంకటేష్ మా 3 పండుగలు చేసిన దాంట్లో అంతా కూడా నీలం వెంకటేష్ వాళ్ళ తమ్ముని భార్య అనే ఆమె శివశక్తులు వాళ్ళు వచ్చి చేశారనమాట. వీళ్ళ అమ్మ నాయన ఏ పండుగలకే రాలేదు. ఐసు జూనియర్స్ కిడెన్ సెంటర్ అని చెప్పి పెట్టిన దాంట్లో పెద్ద లొల్లి వీళ్ళది. సైబర్ కేసు పెట్టేవాడిని అప్పుడే వాళ్ళ చెల్లె పేరు మీద. నేను మా బ్రదర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇంత తీసుకుంటే వదిలేశాను. ఒకటే బోర్డ్ ఆఫ్ వార్ కొట్లాటలు వీళ్ళది ఉన్నాయి, అన్ని రికార్డింగ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎట్లా ఈ కేసు ఇదయింది, పండగలు ఎట్లా అయినాయి, ఇవన్నీ నేను పోస్ట్ చేస్తాను. 3 పండుగలు చేసినప్పుడు 3 పండుగలకు ఎవరెవరు వచ్చారు, ఏ పండుగకు. ఫస్ట్ పండుగకు యాక్చువల్గా అయితే మా అమ్మ మా చిన్న తమ్ముని భార్య వచ్చారు. ఇక మా బ్రదర్స్ వద్దంతా కొంచెం మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి అన్నమాట, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. దానివల్ల ఎవరిని పిలవదు ఆమె, ఎవరిని వద్దన్నది. వీళ్ళు మట్టుకు వస్తారు, వీళ్ళు ఉంటారు, వీళ్ళు చేస్తారంటే కూడా నేను 2022లో లాస్ట్ పండుగ చేసినప్పుడు కూడా నేను అన్నిటికీ ఒప్పుకొని పోయినా. ఆ స్టోరీ నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను నేను.